హలో నమస్తే అందరికీ. ఇవాళ వీడియోలో వచ్చేసి మేము మా ఫ్రెండ్ వాళ్ళు కలిసి వెలాంకిని, తమిళనాడు స్టేట్ వెలాంకినికి వెళ్తున్నాము. ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. చర్చికి వెళ్ళి అలానే రామేశ్వరం, చిదంబరం, పాండిచ్చేరి, తంజావూరు అన్నీ చూసుకొని రావాలనుకొని ఇలాగా బయలుదేరుతున్నాం అనమాట. 8 అవుతుంది నైట్ టైము. నైట్ 8 o'clockకి బయలుదేరుతున్నాము. బ్యాగులన్నీ సర్దేసి, ఇవైతే స్నాక్స్. పిల్లలు ట్రావెలింగ్లో బాగా అడుగుతూ ఉంటారు కదా, ఏదో ఒకటి ఇంకా తింటారు కదా అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాము. కొన్ని ఏమున్నాయో చూడండి మీరు కూడా. పూతరేకులు, కొన్ని జంతికలు, కొన్ని చక్రాలు అన్నీ ఉన్నాయన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళ బ్యాగులు కూడా సర్దేసి ఇంకా కార్ ఎక్కి బయలుదేరుతున్నాము. మా ఫ్రెండ్ తనే జ్యోతి, మీకు తెలుసు కదా, ఆల్రెడీ నా వీడియోస్లో అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. బీచ్కి వెళ్తామని చెప్పేసి, బీచ్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. మా 2 ఫ్యామిలీస్ కలిసి ఇప్పటికే చాలా చోట్లకి వెళ్ళాం, కానీ ఇంత లాంగ్ జర్నీ చేయటం ఇదే ఫస్ట్ టైము. జర్నీ చాలా సుఖంగా జరగాలని, క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ బయలుదేరుతున్నాము. మీరు కూడా విష్ చేయండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పి. మా ఫ్రెండ్ మీకు హాయ్ చెప్తుంది. గేట్ దగ్గర ఒక కొబ్బరికాయ కొడదామని మా అన్నయ్య అయితే ఇలాగా కార్ ఆపి కొబ్బరికాయ కొట్టారు. దూరం జర్నీ చేసినప్పుడు ఇలా కొడితే మంచిదంట. మా ఫ్రెండ్ వాళ్ళు ఇలాంటివన్నీ బాగా పాటిస్తారనమాట. మీరు కూడా చూసి నేర్చుకోండి. అయితే చేరుకున్నాము తమిళనాడు. వెలాంకినికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ రూమ్ తీసుకుందామని చెప్పేసి రెస్టారెంట్, ఇది ప్యారడైజ్ హోటల్ ఇక్కడైతే రూమ్ తీసుకున్నాము. ఒక 2 rooms తీసుకున్నాము. మా 2 ఫ్యామిలీస్కి 2 రూము. ఇంకా డ్రైవర్కి అయితే రూమ్ ఇస్తామని చెప్పారు, అంటే హాల్లోనే బెడ్ ఇస్తామని చెప్పారు. సరే అని చెప్పి తీసుకున్నాము. ఇంకా కింద 2 rooms అయితే మేము తీసుకున్నాము. ఈ హోటల్ మొత్తం ఇలా ఉందన్నమాట. ఇది మాకు బీచ్కి ఇంకా చర్చ్కి దగ్గర ఉంటుందని ఇక్కడైతే తీసుకున్నాం రూము. బాగున్నాయి. ఓకే, కొంచెం అంత 5 star హోటల్ ఏం కాదు, మామూలు మన బడ్జెట్కి తగ్గట్టుగా, బడ్జెట్ ఫ్రెండ్లీలో బాగానే ఉంది. రూమ్ కూడా నీట్గా ఉంది. ఇంకా మేమైతే పులిహోర ప్యాకెట్స్ తీసుకొచ్చుకున్నాము ఇంటి దగ్గర నుంచి. పులిహోర, చపాతి, టమోటా కర్రీ, పల్లి పొడి అన్నీ తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇక్కడ తమిళనాడు స్టేట్లో ఫుడ్ అస్సలు బాగోదు. మన ఫుడ్ అంటే ఒక రోజు అయితే ఉంటుంది, ఇంకా అంతకంటే ఎక్కువ రోజు అయితే ఉండదు కదా. ముందే ఎండల కాలము పాడైపోతుంది. కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి పులిహోర అయితే ఉంటుందని పులిహోర అయితే తెచ్చుకున్నది తినేసాము. ఇంకా ఒక 10 minutes రెస్ట్ తీసుకొని బయలుదేరిపోతున్నాం అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బీచ్కి అయితే వెళ్తున్నాము. బీచ్కి వెళ్ళే ముందు మా వారు మా బాబుకైతే గుండు చేపియాలని మొక్కు ఉందనమాట. ఎవ్రీ ఇయర్ ఇక్కడ వెలాంకినికి వచ్చి మా వారు గుండు చేయించుకుంటారు. ఆయన క్రిస్టియన్ అనమాట, నేను హిందూ. మా వారు క్రిస్టియన్ అయినప్పటికీ నాకు హిందూ టెంపుల్స్కి కూడా వెళ్ళనిస్తారు. ఆయన కూడా వస్తారు, నేను చర్చికి కూడా వెళ్తాను. అలా మా ఇద్దరి మధ్య అలా అండర్స్టాండింగ్ ఉందన్నమాట. ఏ క్యాస్ట్, ఏ మతము అన్నది పక్కన పెడితే మనం అన్నిటికీ విలువ ఇస్తూ, మా ఇద్దరి మధ్యలో అయితే ఎప్పుడు కూడా మతం అనేది ఎప్పుడు అడ్డం రాలేదండి. నువ్వు ఆ దేవుడిని పూజించాలి, ఈ దేవుడిని పూజించాలి అని మా ఆయన అయితే ఎప్పుడు ఆంక్షలు పెట్టలేదు. మా అండర్స్టాండింగ్, మా ప్రేమ ముందు ఇలాంటి మతం అనేది చాలా చిన్నది అయిపోయిందనమాట. మమ్మల్ని ఎప్పుడు ఆ కారణంగా మా ఇద్దరి మధ్య ఎప్పుడు మనస్పర్ధలు అయితే రాలేదు, ఎప్పటికీ రావని కోరుకుంటున్నాను. రావు అని కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నాను. ఎందుకంటే అందరూ క్రిస్టియన్స్ లాగా మా వారు ఉండరనమాట. అంటే క్రిస్టియన్ అంటే వేరే, ఈ హిందూస్ది ప్రసాదం తినము, హిందూస్ టెంపుల్కి రాము అని అంటూ ఉంటారు అందరూ చాలామంది. మా ఆయన అలా కాదు అసలు. మా ఆయన అయితే మన హిందూ ప్రసాదం తింటారు. నాకైతే మా ఇంట్లో పూజ కూడా చేసుకోవడానికి యాక్సెస్ ఇచ్చారనమాట. నేనైతే పూజలు చేసుకుంటాను. ఆయన చర్చికి వెళ్ళినప్పుడు నేను కూడా తోడు వెళ్తాను. ఆయన కూడా నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆయన కూడా తోడొస్తారు, ప్రసాదం తింటారు, లోపలికి వచ్చి దర్శనం చేసుకుంటారు, అన్నీ చేసుకుంటాం అనమాట.
అలానే ఉండాలి. ప్రతి క్రిస్టియన్ కూడా ఇలా ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరు ఆ దేవుణ్ణి పూజిస్తారు, కానీ పూజించండి, కానీ ఈ దేవుడి ప్రసాదం తినము, ఈ దేవుడిని పూజించము, ఈ దేవుడికి గుడికి వెళ్ళము అని అది తప్పు. అది ఏ దేవుడైనా ఒక్కటే అనేది మా ఇద్దరి అభిప్రాయం అనమాట. ఇంకా వేరే ఆ మాటలు ఎవరినన్నా బాధ పెట్టుంటే క్షమించండి. మా వాడు కూడా గుండు చేయించుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ అయితే నేను చేయించుకోను, నాకు జుట్టు కావాలి అని ఏడ్చాడు. సరే అని వద్దని ఇంకా చేయించలేదు. ఈ ఇయర్ అయితే నేను చేయించుకుంటా అని వాడే ఇష్టంగా చేయించుకుంటున్నాడు అనమాట. ఇక్కడైతే సేమ్ మన తిరుమలలో ఎలా ఉంటుందో అలానే ఉందండి. గుండు చేపించడము అంతా కూడా టోకెన్ తీసుకోవడము అంతా సేమ్ అట్లనే ఉంది. చర్చి ముందు అంతా ఇక్కడ విండో షాపింగ్ అన్నీ కూడా సేమ్ మన తిరుపతికి వచ్చినట్టే అనిపిస్తుంది నాకైతే. బాగుంటుంది ప్రశాంతంగా. చర్చి కూడా చాలా బాగుంటుంది లోపల అంతా కూడా. మనమైతే తిరుమలకి వెళ్తే ఒక గంట సేపు లైన్లో వెళ్ళి అలాగ వెళ్తే మనకి దర్శనానికి ఒక 2 మినిట్స్ కూడా టైం ఇవ్వరు. అదైతే చాలా బాధ అనిపిస్తుంది. మనం అంత కష్టపడి వెళ్తే అక్కడ ఒక్క సెకండ్లోనే పక్కకు తోసేస్తారు. ఇక్కడైతే మనం చర్చిలో ఎంతసేపు అయినా దేవుడి ముందు ప్రార్థన చేసుకోవచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు అనమాట. అదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ గుండు చేయించుకొని ఇద్దరు ఇక్కడనే పక్కనే స్ట్రైట్గా వెళ్తే బీచ్ వస్తుంది. బీచ్లో వెళ్ళి స్నానం చేయడమే అనమాట. సముద్రం స్నానం మంచిదంట. మనము ఏదైనా టెంపుల్కి వెళ్ళే ముందు ఇలా గుండు చేయించుకొని సముద్ర స్నానం చేయడానికి. ఇంకా ఇక్కడ నుంచి ఇలా చూసారా, ఇలా ఇక్కడ బీచ్ ఉంటుంది. బీచ్లో ఇంకా బాగా గెంతి బాగా ఆడి బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే. ఈ ఇయర్ వస్తాము ప్రతి సంవత్సరం. ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి వస్తున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళైతే ఈ ఇయర్ మాతో పాటు వచ్చారనమాట. ఇంకా వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా ఫ్రెండ్ జ్యోతి అయితే అసలు బీచ్ వాటర్ అంటేనే తనకి చాలా భయం అంట. ఈసారి అయితే తను రెచ్చిపోయింది, బాగా ఎంజాయ్ చేసింది. అసలు మేము అనుకోలేదు ఇంత యాక్టివ్ అయిపోతుంది బీచ్కి వెళ్ళిన తర్వాత అని అస్సలు అనుకోలేదు. కానీ తనైతే హైపర్ యాక్టివ్ అయిపోయి బాగా ఎగ్జైట్ అయిపోయి భలే ఆడుకుంది అసలు. ఎనీవే మనతో వచ్చినందుకు తను డిసప్పాయింట్ అవ్వకుండా బాగా ఆడుకోవడమే మనకు కూడా కావాలి అని చెప్పి మేము కూడా బాగా ఎంకరేజ్ చేసి బాగా ఆడుకున్నాం అనమాట. ఇంకా పిల్లలు అయితే మామూలుగా కాదు అసలు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా వాడైతే బీచ్కి ఇది 3rd టైం 4th టైం రావడము. ఇక బీచ్ బాగా అలవాటు అయిపోయిన వాళ్ళు ఎలా ఆడతారో అంత ఆడాడనమాట. బాగా ఆడుకున్నాడు. కింద ఉన్నాడు నెంబర్కి ఏం అడగలేదు కానీ తీసుకో. పేరు చెప్పిస్తాడు తీసుకో అన్న. పేరు చెప్పిస్తాడు ఆయన వచ్చినాడు.
ఆడి ఆడి అలసిపోయి ఇంకా నేనైతే ఒడ్డుకొచ్చి ఇక్కడ ఏం దొరుకుతాయి స్ట్రీట్ ఫుడ్ ఏమన్నా తిందామని చెప్పేసి బయటకైతే వచ్చాను. ఇక్కడైతే మ్యాంగోస్ కనిపించాయి. నాకు మ్యాంగో అంటే, అది కూడా రా మ్యాంగో అంటే చాలా ఇష్టము. ఇంకా వెంటనే తీసేసుకొని తింటున్నాను అనమాట. చాలా బాగుండే మ్యాంగో కూడా. ఇంకా వాళ్ళకు కూడా ఇస్తుంటే అంత చేతులన్నీ మట్టి మట్టిగా ఉన్నాయి, నాకు వద్దు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సరే అని చెప్పేసి నేనే తిన్నా. ఒక 2-3 అవర్స్ ఆడి ఇంకా పిల్లలు కూడా అప్పటికి కూడా బయటకు వస్తలేరు. రూమ్కి వెళ్దామన్నా కూడా వస్తలేరు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వేరే బీచ్ కూడా వెళ్తామని చెప్పి ఏదో ఒకటి నచ్చజెప్పి రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇంకా చర్చి అంతా కూడా చూసుకొని అలా విండో షాపింగ్ కూడా చూసుకొని వద్దామని చెప్పేసి అన్నీ తిరిగేసి వద్దామని అయితే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాము బయటికి. ఇంకా చర్చి దగ్గరకు వచ్చాము. చర్చ్ అంతా తిరిగి చూస్తున్నాం అనమాట. చాలా బాగుంది, ఎంత పెద్దగా ఉంది చర్చి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారా, మోకాళ్ళతో నడుస్తున్నారు కొంతమంది, ఇలా అడుగులు వేసుకుంటా నడుస్తున్నారు. జీసస్కి ఏదైనా కోరిక కోరుకొని అది తీరితే ఇలాగా నడుస్తామని మొక్కుకుంటారంట ముందే. అలాగా కోరికలు తీరిన వాళ్ళు మోకాళ్ళతో నడుస్తామని మొక్కుకున్న వాళ్ళు మోకాళ్ళతో నడుస్తారు. ఇలా అడుగులు వేసుకుంటూ నడుస్తామనుకున్న వాళ్ళు అలా నడుస్తారనమాట. ఇక్కడ అది మొత్తం 1 కిలోమీటరో 2 కిలోమీటర్లో ఉంటుందంట. చాలా కష్టం అసలు మోకాళ్ళతో నడవడం అంటే. ఇప్పుడు మనం తిరుమలలో ఎలాగైతే మనము కొండ ఎక్కి వస్తాము అని కాలినడకన ఎక్కి వస్తామని మొక్కుకుంటాము, నడుచుకుంటూ పోతాం కదా మెట్లు ఎక్కి, అలా అనమాట వీళ్ళు కూడా అలాగా మోకాళ్ళతో నడుస్తారు. ఇక్కడైతే విండో షాపింగ్ కూడా వచ్చేసాము. ఇంకా అక్కడ చూసుకున్న తర్వాత విండో షాపింగ్లో అయితే మా వాడు ఏదైనా టాయ్స్ కొనుక్కుంటా అని చెప్పేసి టాయ్ షాప్లో అయితే వెళ్ళాడు. అక్కడైతే టాయ్స్ నీకు ఇష్టం వచ్చింది తీసుకో అని వాళ్ళ డాడీ అయితే వదిలేసిండు. ఇక్కడ అంతా చూసి 1 గంట సేపు అయితే టైం వేస్ట్ చేసిండు. కానీ అన్నీ నా దగ్గర ఉన్నవే ఉన్నాయి, నాకు ఏం వద్దని చెప్పేసి లాస్ట్కి అయితే ఏం తీసుకోకుండా వచ్చేసిండు. ఇంకా సరే వీడికి టాయ్స్ అయితే ఏం నచ్చలేవు కదా అని చెప్పేసి ఏదైనా స్నాక్స్ తీపిద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చి ఇంకా ఇక్కడ హల్వాలు ఏవో ఉన్నాయి. హల్వాలు టేస్ట్ చూసి ఏది బాగుంటే అది తీసుకుందామని చెప్పేసి కొన్ని లైవ్లో బఠానీలు అవి కాలుస్తున్నారు. బఠానీలు ఇంకా హల్వా ఇంకా వచ్చేసి డేట్స్ అవి తీసుకున్నాము. ఇంకా తీసుకొని ఇక్కడ నుంచి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నారా లైవ్లో వేపుతున్నారు బఠానీలు ఇంకా పల్లీలు అన్నీ ఇలాగ వేపుతున్నారనమాట. బాగుంది, టేస్ట్ కూడా బాగుండే. హల్వా కూడా ఏదో ఈ మిక్స్డ్ డ్రై ఫ్రూట్ హల్వా అయితే తీసుకున్నాము, బాగుందని. ఇంకా అక్కడ నుంచి వచ్చేసి మార్నింగే లేచి ఎర్లీ మార్నింగ్ 7 o'clockకే చర్చికి వెళ్ళాం నేను మా వారు. చర్చికి వెళ్ళి వచ్చేసిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు మా వాడు కూడా రేపు మార్నింగ్ నేను కూడా మీతో పాటు చర్చికి వస్తా అన్నాడు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే లేచి రెడీ అవుతుంటే లేపుతుంటే లేవలేదు. సరే అని మా ఇద్దరం అయితే రెడీ అయిపోయి 7 o'clockకే చర్చ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 7:30కే లేచి చర్చ్కి అయితే వెళ్ళిపోయాము. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి రూమ్ ఖాళీ చేసి అందరం కలిసి బయలుదేరిపోతున్నాం అనమాట. ఇంకా డైరెక్ట్ రామేశ్వరం అయితే వెళ్తున్నాము. అక్కడ రామేశ్వరంలో రామనాథ స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని ఇంకా అలాగ అక్కడ నుంచి ధనుష్కోటి అలాగ వెళ్ళాలని ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట. చూసారా, రామేశ్వరంకి దగ్గరలో ఇలాగా బీచ్ కనిపించింది. బీచ్ అని పిల్లలందరూ చాలా ఎగ్జైటెడ్గా రోడ్డు పక్కనే బీచ్ కనిపించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ బోట్లు అన్నీ ఉంటాయి. మనము పుష్ప 2 సినిమాలో బోట్లో ఇలాగ దాస్తారు కదా ఎర్రచందనము, అది ఇక్కడనే షూట్ చేశారంట. మేము చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. ఆ ప్లేస్కి మనం కూడా వస్తాము అనుకోలేదు కదా, వచ్చాము. ఈ ప్లేసేనా అది ఆ షూట్ చేసిండేది అని చెప్పేసి చాలా ఎగ్జైటెడ్గా చూసామన్నమాట. మంచి వీడియోస్ వస్తాయి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.